సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ1 ట్రేడర్ మనీ. ఈరోజు టాపిక్ వచ్చేసి లిక్విడిటీ అనమాట. అసలు లిక్విడిటీ అంటే ఏంటి? దాన్ని ఎలా చూడాలి? అసలు లిక్విడిటీ ఎలా ఫామ్ అవుద్ది? బిగ్ ట్రేడర్స్ అనేవాళ్ళు లిక్విడిటీని యూజ్ చేసుకొని ఎలా ట్రాప్ చేస్తారు? వాళ్ళకి మన ఆర్డర్స్ ఎక్కడున్నాయి? ఎలా తెలుసుద్ది ఏంటని కంప్లీట్‌గా ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను అనమాట. వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ వచ్చుద్ది. ఇది మన కంప్లీట్ బిగినర్స్ కోర్స్‌లో 10థ్ ఎపిసోడ్ అనమాట. సో ఎవరైనా ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడకపోతే ప్రీవియస్ ఎపిసోడ్స్ అయితే చూడండి. సో మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారన్నమాట. సో ఈ ఇంకా ఎలాంటి లేట్ లేకుండా మనం టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదామన్నమాట. సో అసలు లిక్విడిటీ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగినర్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళు ఎలా థింక్ చేస్తారు లిక్విడిటీ అంటే, మనకి జనరల్‌గా దొరికేది ఏంటంటే నంబర్ ఆఫ్ యాక్టివ్ ట్రేడర్స్ ఆర్ నంబర్ ఆఫ్ యాక్టివ్ ఆర్డర్స్. అంటే ఎక్కువ మంది ట్రేడర్స్ ఉన్న యాక్టివ్ ట్రేడర్స్ అంటే ఎక్కువ ట్రేడ్స్ ప్లేస్ చేసేవాళ్ళు ఆర్ ఎక్కువ ఆర్డర్స్ ప్లేస్ చేస్తే లిక్విడిటీ అంటారు. సో ఇది బిగినర్స్ థింక్ చేసేది. కానీ ఎవరైతే లిక్విడిటీ అనేది వాళ్ళు ట్రాపింగ్ ఇలాంటి వాటి గురించి తెలిసిన వాళ్ళు ఉంటారో ప్రొఫెషనల్స్, వాళ్ళు ఎలా చూస్తారంటే లిక్విడిటీని, లిక్విడిటీ ఈస్ ద వాల్యూమ్. అంటే ఎంత వాల్యూమ్ ట్రేడ్ అవుతుంది. అక్కడ ఎక్కువ మంది ట్రేడర్స్ ఉన్నారా? ఎక్కువ మంది ఆర్డర్స్ ప్లేస్ అయ్యాయని కాదు. ఎంత వాల్యూమ్, ఎంత మనీ అనేది అక్కడ ఉందనేది. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెన్స్ ఏంటి అంటే ఒక 1,00,000 రిటైల్ ట్రేడర్స్ ఉన్నారు. వాళ్ళు యూరోఎస్‌డిని ఒక్కొక్కరు $1 కొన్నారనమాట. కొంటప్పుడు ఎంత చాలా ఎక్కువ ట్రేడ్స్ అనేవి ప్లేస్ అవుతాయి. ఎక్కువ మంది ట్రేడర్స్ అయితే అక్కడ ఉన్నారు. బట్ అదే ఒక 2 బ్యాంక్సే ఉన్నాయి. 2 బ్యాంక్స్ యూరోఎస్‌డిని ఒక్కొక్క బ్యాంకు $1 బిలియన్ పర్చేస్ చేశారనుకోండి. యూఎస్‌డిని బై చేశారనుకోండి. ఎంత వాల్యూమ్ జనరేట్ అవుద్ది అక్కడ? సో ఇక్కడ ఉన్నది ఇద్దరు ట్రేడర్సే. ఎక్కువ ట్రేడ్స్ కూడా ప్లేస్ అవ్వలేదు. 2 ట్రేడ్సే ప్లేస్ అయ్యాయి. కానీ ఎంత వాల్యూమ్ జనరేట్ అయింది చూడండి. దీనికి ఎంత డిఫరెన్సు. అలా లిక్విడిటీ అంటే వాల్యూమ్ అనమాట. ఎంత వాల్యూమ్ ఉందనేది అక్కడ. మోర్ దెన్ నంబర్ ఆఫ్ యాక్టివ్ ట్రేడర్స్ గాని ఆర్డర్స్ కంటే ఎంత వాల్యూమ్ అక్కడ జనరేట్ అయిందనేది. సో అందుకే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో రైట్. మనకి బేసిక్‌గా లిక్విడిటీ గురించి తెలియాలంటే మీకు బేసిక్‌గా ఒక పాయింట్ తెలియాలి. ఒక ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఒక బయ్యర్ ఉండాలి, ఒక సెల్లర్ ఉండాలి. ఒక బై చేసే పర్సన్ ఉండాలి, ఒక సెల్ చేసే పర్సన్ ఉండాలి. అప్పుడే ఒక ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుద్దనమాట. సో అంటే ఒక విన్నర్ ఉంటారు, ఒక లూజ్ అవుతారు. ఒకళ్ళు విన్ అయితే ఇంకొకరు లూజ్ అవుతారు. ఓకే. సో ఇప్పుడు మనం రియాలిటీ మాట్లాడుకుంటే అసలు ఈ లిక్విడిటీ అనేది ఏంటి? ఎందుకు ఇది వచ్చిందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు కావాలంటే చదవచ్చు. బిగ్ బిగ్ అండ్ లార్జ్ ఇన్‌స్టిట్యూషన్స్ గాని, బ్యాంక్స్ గాని ఒక ట్రేడ్ ప్లేస్ చేయాలంటే మనం ఒక $1,000తో ప్లేస్ చేస్తే బై చేస్తే ఆపోజిట్‌లో ఒక $1,000తో సెల్ చేసేవాళ్ళు దొరకడం చాలా ఈజీ. అదే ఒక ఇన్‌స్టిట్యూషన్ $500 మిలియన్ బై చేశారనుకోండి. ఆపోజిట్ కౌంటర్ పార్టీ కూడా $500 మిలియన్ సెల్ చేసేవాళ్ళు కావాలి కదా! సో అలా దొరకడం కష్టం అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్‌గా మనకొచ్చి చెప్పలేరు కదా! మేమిక్కడ బై చేస్తున్నాం. మీరు సెల్ చేసేయండి. మాకు ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ అవుద్దని. వాళ్ళేం చేస్తారు? మనం సెల్ చేసేలా చేస్తారు. రిటైల్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో ఒక స్పెసిఫిక్ ఏరియా దగ్గర మాకు ఈ ఏరియా దగ్గర ఇంత బయింగ్ కావాలి. సో మీరు సెల్ చేసేలా చేస్తారనమాట. దాన్నే ఈ లిక్విడేట్ చేయడం అంటారు. లిక్విడిటీ గ్రాబ్ చేయడం. అక్కడున్న మనీ అంతా గ్రాబ్ చేయడం. దాన్నే ఫేక్ ఔట్స్ యూజ్ చేసుకొని స్టాప్ లాస్‌లు ట్రిగ్గర్ చేసి, స్టాప్ హంట్స్ చేసి వాళ్ళనేది అక్కడ ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేస్తారనమాట. ఓకే. సో అర్థమవుద్ది. కంగారు పడొద్దు. ఇంకా ఇన్ డెప్త్‌గా అర్థమవుద్ది. సో దీన్ని మనం మ్యానిప్యులేషన్ అనుకుంటాం. ఇది మ్యానిప్యులేషన్ కాదు. హంట్ ఫర్ లిక్విడిటీ. లిక్విడిటీని హంట్ చేయడం అనమాట. అంటే వాళ్ళు బై ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి మనల్ని ఇంటెన్షనల్‌గా సెల్ చేసేలా చేయడం. ఓకే. సో రైట్. ఇంకొంచెం ఇన్ డెప్త్‌గా మాట్లాడదాం. అసలు ఏంటి అనేది. సో రైట్. మనకు తెలిసిందే బయ్యర్ ఉండాలి, సెల్లర్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అనేది అప్ ట్రెండ్‌లో ఉంది. అప్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు మార్కెట్ చూడండి ఈ ఏరియా దగ్గర కన్సాలిడేషన్ అయింది. అందరికీ తెలుసు ఈ ఏరియా దగ్గర బై చేయాలని. రైట్. ప్రతి ఒక్కళ్ళు ఈ ఏరియా దగ్గర బై చేయడానికి చూస్తారు. ఎందుకంటే మార్కెట్ అప్ ట్రెండ్‌లో ఉంది. సో బిగ్ ట్రేడర్స్ ఇక్కడే బై చేస్తారు. మనం కూడా ఇక్కడే బై చేస్తాం. కానీ మన ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. వాళ్ళ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయా? అవ్వదు. సో వాళ్ళప్పుడు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ బై చేసాం అనుకోండి. మనం ఈ ఏరియాలో బై చేస్తే స్టాప్ లాస్ ఎక్కడ పెడతాం? ఈ ఏరియాలో స్వింగ్‌లో కానీ ఆర్ క్యాండిల్‌లో ఈ క్యాండిల్ కిందన గాని పెడతాం అనమాట. రైట్. సో నౌ స్టాప్ లాస్ ఎక్కడ పెడతాం? బై చేస్తాం. సో వీళ్ళు ఏం చేస్తారు? ఇంటెన్షనల్‌గా మన స్టాప్ లాస్‌లు హిట్ చేస్తారు. కావాలని ఇక్కడ ఒక సెల్లింగ్ మొమెంటం క్రియేట్ చేస్తారు. ఇక్కడ నుండి సెల్ చేసేలాగా. గుర్తుపెట్టుకోండి ఇక్కడ స్టాప్ లాస్ పెట్టామంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ బై చేసి ఇక్కడ స్టాప్ లాస్ పెట్టామంటే ఓకే. ఈ ఏరియాకి రాగానే నా ఆర్డర్ సెల్ చేసేయి. నేను ఇంతకంటే హోల్డ్ చేయను. ఇంతకంటే లాస్ నాకొద్దు. ఇప్పుడు రూ. 100 దగ్గర బై చేసి రూ. 90 దగ్గర స్టాప్ లాస్ పెడితే ఓకే. ఇక్కడ బై చేశాను. ఈ ఏరియా దగ్గర నాకు సెల్ చేసేయి. ఎందుకంటే నేను హోల్డ్ చేయలేని మార్కెట్ చెప్తున్నారు. మీరేం చెప్తున్నారు? ఇక్కడ సెల్ చేసామని చెప్తున్నారు. స్టాప్ లాస్ అంటే సెల్ చేసేయండి అని చెప్తారు. ఓకే. మీరు ఫ్యూచర్‌లో అబ్జర్వ్ చేసుకున్నా కూడా ఫ్యూచర్స్ మీరు ట్రేడ్ చేసే వాళ్ళకైతే తెలుసుద్దనమాట. అక్కడ బై చేసిన తర్వాత మీరు స్టాప్ లాస్ ప్లేస్ చేయడానికి ఉండదు. అక్కడ మనకి సెల్ చేయాలనమాట. సెల్ చేస్తే ఓకే. అక్కడ ఆర్డర్ క్లోజ్ అవుద్ది. రైట్. సో ఇక్కడ సెల్ చేశారని అర్థం. సో ఇక్కడ ఆటోమేటిక్‌గా మీ స్టాప్ లాస్ హిట్ అయిందని దాని అర్థం ఏంటి? సెల్ ఆర్డర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయ్యాయి. రైట్. సో వీళ్ళకి ఏం కావాలి? బై ఆర్డర్స్ కావాలి. అప్పుడు వీళ్ళ బై ఆర్డర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. వీళ్ళు చూసుకుంటారనమాట. ఓకే. నేను $500 మిలియన్ ఇక్కడ ట్రేడ్స్ అనేవి ఓపెన్ అయ్యి ఉన్నాయా? రైట్. ఓపెన్ అయ్యి ఉన్నాయి. సో హిట్ చేస్తే ఇక్కడ సెల్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. నాకు $500 మిలియన్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవుద్ది. అప్పుడు వీళ్ళనేవాళ్ళు ఎంటర్ అవుతారన్నమాట.
అప్పుడు మార్కెట్ అనే మూవ్‌మెంట్ పైకి వెళ్ళుద్ది. సో, ఇలా అనేది వీళ్ళు మన స్టాప్ లాస్‌ని హిట్ చేసి దెన్ మార్కెట్‌లో వీళ్ళనేది ఎంటర్ అవుతారు. సో, రియల్‌గా మాట్లాడుకుంటే వీళ్ళెప్పుడు మనం అనుకునేటట్టు ఒక రిటైల్ ట్రేడర్స్ గాని, ఒక సింగులర్ ఇండివిడ్యువల్ ట్రేడర్ స్టాప్ లాస్ మాత్రం హిట్ చేయరు. వీళ్ళు లిక్విడిటీ పూల్ చూస్తారు. లిక్విడిటీ పూల్ అంటే వాల్యూమ్ ఎక్కడుంది. చెప్పాను కదా! వీళ్ళకి $500,000,000 కావాలంటే ఒక్కొక్కరి దగ్గర నుంచి $5 లేదా $10 అలా కాదు. ఓవరాల్‌గా చూసుకుంటారు. ఓకే. ఇక్కడ $500 $1,000,000 ట్రేడ్స్ అనేవి ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే. అంత వాల్యూమ్ ఇక్కడ ఉంది. దెన్ అప్పుడు హిట్ చేస్తారనమాట. అంతేగాని ఒక సింగిల్ రిటైల్ ట్రేడరా, అక్కడ హెడ్జ్ ఫండ్ ఉందా, వేరేది ఉందా చూడరు. ఓకే. క్లస్టర్స్ సింగిల్ ట్రేడర్స్ కాదు. ఒక గ్రూప్ ఆఫ్ ట్రేడ్స్ అనమాట. ఓకే. సో, ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ రౌండ్ నంబర్స్ దగ్గర లిమిట్ ఆర్డర్స్ ప్లేస్ చేయడం ఇలాంటివి చేస్తారనమాట. రైట్. ఇప్పుడు మీరు అడగొచ్చు. బ్రో అసలు నా స్టాప్ లాస్‌లు ఎక్కడున్నాయి వాళ్ళకెలా తెలుసుద్ది బ్రో? మా ఆర్డర్స్ ఎక్కడ ఉన్నాయి వాళ్ళకెలా తెలుసుద్ది బ్రో? ఇప్పుడు నాది నాకంటే నాకు తెలుసుద్ది. నా టెర్మినల్‌లో నాకు కనిపిచ్చుద్ది. నేనిక్కడ బై చేశానా, సెల్ చేశానా. సో, వీళ్ళకెలా తెలుసుద్ది? రైట్. దీని గురించే మాట్లాడుకుందాం. వీళ్ళకెలా తెలుసుద్ది? ఇది తెలుసుకునే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ అయితే చెప్పాలన్నమాట. సో, పార్టిసిపెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం టోటల్ ఫారెక్స్ వాల్యూమ్ పర్ డేకి 7.5 ట్రిలియన్ వాల్యూమ్ ట్రేడ్ అవుద్దనమాట. $7.5 ట్రిలియన్ వాల్యూమ్ ట్రేడ్ అవుద్ది. అందులో బ్యాంక్స్ నుండి వచ్చేది 40-45%. ఓకే. బ్యాంక్స్ అంటే ఎవరు? సిటీ బ్యాంకు, జేపీ మార్గన్, డచ్ బ్యాంకు, యూబీఎస్, హెచ్ఎస్బీఎస్ ఇలాంటివి ఉంటాయన్నమాట. అదర్ ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్ లైక్ హెడ్జ్ ఫండ్స్ గాని, ఇన్వెస్ట్‌మెంట్స్ గాని, పెన్షన్ ఫండ్స్ గాని, సెంట్రల్ బ్యాంక్స్ అండి. వీళ్ళ దగ్గర ఒక 40% వాల్యూమ్ అనేది వచ్చిద్ది. రైట్. సో, దాని తర్వాత హెచ్ఎఫ్టీస్ అండ్ ఆల్గో ఫర్మ్స్. హెచ్ఎఫ్టీస్ అంటే ఏంటంటే వాళ్ళు హై ఫ్రీక్వెన్సీ ట్రేడర్స్ అంటారనమాట. ఒక సెకండ్స్‌లోనే మిలియన్స్ ఆఫ్ ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేస్తారు. ఆల్గోస్ అంటే మీకు తెలిసినవే కదా! రైట్. కార్పొరేట్ హెడ్జెస్ అంటే ఇప్పుడు మనకి కంపెనీస్ ఉంటాయి కదా! యాపిల్, ఇలా కంపెనీస్ ఉన్నాయి చూడండి. వాళ్ళు హెడ్జ్ చేస్తారన్నమాట. వాళ్ళది ఒక 5-10% అనేది వాల్యూమ్ జనరేట్ చేస్తారు. రిటైల్ ట్రేడర్స్ అంటే మనం. అంటే బ్రోకర్ ద్వారా ట్రేడ్ చేస్తారు చూడండి వాళ్ళు. అంటే వీళ్ళు ఒక 5% 7% ఉండదులెండి. ఒక 5% వాల్యూమ్ అనేది వీళ్ళు జనరేట్ చేస్తారు. రైట్. బాగానే ఉంది. సో, పాయింట్‌కి రా బ్రో. ఎట్లా తెలుస్తది? మన ట్రేడ్స్ ఇక్కడున్నాయి. నా స్టాప్ లాస్ ఇక్కడుంది. నా ఎంట్రీస్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అయ్యాయి. ఎలా తెలుస్తదంటే ఇక్కడే కాన్సెప్ట్ వస్తది. లిక్విడిటీ ప్రొవైడర్స్. లిక్విడిటీ ప్రొవైడర్స్ అంటే ఎవరు? సో, సింపుల్‌గా మీరు ఇక్కడ డెఫినిషన్ కావాలంటే చదవండి. మీకు అర్థమయ్యేలా నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బ్రోకర్‌ని చూజ్ చేసుకుందాం. ఎక్స్‌ఎన్ఎస్. ఎక్స్‌ఎన్ఎస్ వాడు ఒక బ్రోకర్ ఒక లిక్విడిటీ ప్రొవైడర్ దగ్గరికి వెళ్లి, ఈ లిక్విడిటీ ప్రొవైడర్ ఎవరంటే ఒక పర్సన్ దగ్గర ఒక బ్యాంక్ దగ్గరికి గాని వెళ్లి ఈడేమంటాడంటే నాదొక బ్రోకర్ ఉంది. నా దగ్గర ఇంతమంది ట్రేడ్ చేస్తారు. సో, ఇక్కడ మీరేం చేయాలంటే ప్రతిసారి వాళ్ళు బై చేసినప్పుడు సెల్లర్ దొరకడం కష్టం కదా! సో, మీరేం చేయాలంటే ఆపోజిట్‌లో సెల్ చేయండి. ఆపోజిట్‌లో వాళ్ళు కౌంటర్ పార్టీగా ట్రేడ్ చేయండి. ఆటోమేటిక్‌గా. సో, మీరు అలా ట్రేడ్స్ ప్లేస్ చేయండి. సో, ఆటోమేటిక్‌గా అక్కడ ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుద్దని చెప్తారు. సో, రైట్. సరే నేను చేస్తా. మీకు ఆపోజిట్‌లో మీ 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 దగ్గర ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళకి కౌంటర్ పార్టీ నేను ఉంటా. నాకేంటి అని అడుగుతారు ఈయన. సో, అప్పుడు వాళ్ళు చెప్తారు. నేను ఇంత కమిషన్ అనేది తీసుకుంటున్నాను. ఇంత స్ప్రెడ్ అనేది వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నాను. అందులో సర్టెన్ పర్సెంటేజ్ ఆఫ్ మనీ మీకిస్తానని చెప్తాడు. రైట్. దానికి డీల్ ఓకే. వాళ్ళనేది కొంత కమిషన్ తీసుకొని వీళ్ళనేది మనకు కౌంటర్ పార్టీగా యాక్ట్ చేస్తారు. అంటే మనం బై చేసామనుకోండి వాళ్ళు ఆటోమేటిక్‌గా సెల్ చేస్తారనమాట వాళ్ళ సిస్టమ్స్ అనేవి. మనం సెల్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకు అబ్జర్వ్ చేసే ఉంటారు. మనం బై చేసిన వెంటనే అవతల ఇమ్మీడియేట్‌గా ఎలా దొరుకుతారు? మనం సెల్ చేసిన వెంటనే అవతల బయ్యర్ ఎలా దొరుకుతారు? లిక్విడిటీ ప్రొవైడర్స్ అనేవాళ్ళు ఉంటారనమాట. రైట్. మీరిప్పుడు ఒక క్వెషన్ అడగొచ్చు. బ్రో మరిప్పుడు లిక్విడిటీ ప్రొవైడర్ మనం బై చేస్తే వాళ్ళు ఆటోమేటిక్‌గా సెల్ చేస్తే వాళ్ళకి లాస్ వస్తది కదా బ్రో! వాళ్ళు బ్లైండ్‌గా ఎలా చేస్తారు? నో. వాళ్ళు బ్లైండ్‌గా చేయరు. వాళ్ళు మన దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బై చేశారంటే వాళ్ళు సెల్ చేస్తారు. ఇక్కడ సెల్ చేయొచ్చు. కానీ ఫ్యూచర్స్‌లో గాని ఎక్కడైనా వాళ్ళు బై చేస్తారనమాట. మన దగ్గర బై చేస్తారు. సెల్ చేస్తారు. ఇక్కడ బై చేస్తారు. రైట్. అర్థమైందా? మనం బై చేసినప్పుడు ఈళ్ళు సెల్ చేస్తారు. అలాగే వేరే దగ్గర ఏం చేస్తారు? వీళ్ళు బై చేస్తారు. అంటే ఇక్కడ ప్రాఫిట్ వస్తది. ఇక్కడ లాస్ వస్తది. అంటే ఇక్కడ ఎలాంటి లాస్ వాళ్ళకుండదు. జీరో. కానీ ప్రతి ట్రేడ్ దగ్గర ట్రాన్సాక్షన్ ఫీ అని వస్తది. ఒక ట్రేడ్ ప్లేస్ చేసినందుకు ఇంత ట్రాన్సాక్షన్ ఫీ అనేది వస్తది. మనం బ్రోకర్ పే చేస్తాం కదా ఫీ. అందులో కొంత పర్సెంటేజ్ ఆఫ్ మనీ అనేది వీళ్ళకి వెళ్తదనమాట. సో, రైట్. ఇలా వీళ్ళకి లాస్ లేకుండా ఇలా ట్రాన్సాక్షన్ ఫీ అనేది వెళ్తదనమాట. సో, వీళ్ళకి ఇక్కడ ఎలాంటి లాస్ ఉండదు. రైట్. మీకు అర్థమైంది కదా! సో, పిప్స్ వైస్ వీళ్ళనేది ప్రాఫిట్ తీసుకుంటారు. రైట్. సో, ఈ లిక్విడిటీ ప్రొవైడర్స్ అంటే ఎవరు? నథింగ్ బట్ బ్యాంక్స్ అనమాట. సో, టైర్ 1 ఉంటారు. లిక్విడిటీ ప్రొవైడర్స్‌లో టైర్ 1 అనే లిక్విడిటీ ప్రొవైడర్ ఉంటారు. వాళ్ళెవరంటే సిటీ బ్యాంక్, జేపీ మార్గన్ బ్యాంక్ ఇవన్నీ బ్యాంక్స్ అనమాట. డచ్ బ్యాంక్, హెచ్ఎస్బీఎస్, గోల్డెన్ సాట్స్, మార్గన్ స్టాన్లీ ఈ బ్యాంక్స్ అనమాట. వీళ్ళే లిక్విడిటీ ప్రొవైడర్స్. మనకు ఆపోజిట్‌లో ట్రేడ్స్ ప్లేస్ చేసేవాళ్ళు. 50-60% వాల్యూమ్ వీళ్ళే జనరేట్ చేస్తారనమాట. ఓకే. సో, నెక్స్ట్ నాన్ బ్యాంక్స్ గూడా ఉంటాయి. అంటే బ్యాంక్స్ కాకుండా వేరే లిక్విడిటీ ప్రొవైడర్స్ గూడా ఉంటారు. వాళ్ళెవరంటే ఎక్స్‌టిఎక్స్ మార్కెట్, సిటాడెల్ సెక్యూరిటీస్, జంప్ ట్రేడింగ్, వర్చు ఫైనాన్స్ వీళ్ళనే ఉంటారనమాట. వీళ్ళు కూడా మనకు ఆపోజిట్‌లో లిక్విడిటీ అనేది ప్రొవైడ్ చేస్తారు.
సో, రైట్. వీళ్ళు మనకి లిక్విడిటీ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఆల్సో మనకి హెడ్జ్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్, కార్పొరేట్, సెంట్రల్ బ్యాంక్స్ వీళ్ళు కూడా మనకి లిక్విడిటీ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. సో, ఇప్పుడు లిక్విడిటీ ప్రొవైడ్ చేయడం అంటే ఏంటి? మన కౌంటర్ పార్ట్‌లో ట్రేడ్ ప్లేస్ చేసేవాళ్ళు. సో, ఇప్పుడు మీకెలాగో మీ టెర్మినల్స్‌లో మీరు ఓపెన్ చేసిన ట్రేడ్‌లు, మీ స్టాప్ లాస్‌లు, మీ టేక్ ప్రాఫిట్‌లు ఎవ్రీథింగ్ కనిపిస్తాయో, వాళ్ళకి కూడా సేమ్ వాళ్ళ టెర్మినల్స్, వాళ్ళ బుక్స్‌లో వాళ్ళ సిస్టమ్స్‌లో కనిపిస్తాయి కదా! ఆపోజిట్‌లో ట్రేడ్స్ ఎక్కడెక్కడ ప్లేస్ అయ్యాయి, ఏమేమి ప్లేస్ అయ్యాయి, ఎక్కడ ఎంత వాల్యూమ్ ఉందని వాళ్ళకి కూడా కనిపిస్తాయి కదా! సో, ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటది. మన ట్రేడ్స్ ఎక్కడ ఎలా ఉంటాయి? వాళ్ళకెలా తెలుస్తాయి? మన స్టాప్ లాస్‌లు ఎక్కడున్నాయి? మన ట్రేడ్స్ ఎక్కడున్నాయి? ఎక్కడ ఎక్కువ వాల్యూమ్ అనేది జనరేట్ అయిందనేది ఈ లిక్విడిటీ ప్రొవైడర్స్‌కనేది ఎలా తెలుస్తదని మీకు అర్థమైంది కదా! సో, వీళ్ళు దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని మన స్టాపర్స్‌లు అనేవి ఇచ్చేసి వాళ్ళ ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయ్యేలా చేసుకుంటారనమాట. సో, మీకు లిక్విడిటీ ప్రొవైడర్స్ గురించి ఒక క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. సో, యాహ్! సో, నౌ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో, ఈ లిక్విడిటీ పూల్స్ అంటే లిక్విడిటీ ఎక్కడ ఎక్కువుంది అని ఎలా తెలుసుకోవాలి బ్రో? లిక్విడిటీ ఎక్కడ ఎక్కువుంది? వాళ్ళు ఎక్కడ దేన్ని టార్గెట్ చేస్తారు? సో, మనం వాళ్ళతో పాటు ఎంటర్ అవ్వాలంటే ఎలా? అనేది ఇప్పుడు మనం చూద్దాం. యూజువల్‌గా యాహ్! సో, ఫస్ట్ వన్ స్వింగ్ హైస్ అండ్ లోస్. ఇప్పుడు నేను చూపించే ప్రతి దానికి ఎగ్జాంపుల్ చూపిస్తాను. మీరేం టెన్షన్ పడక్కర్లేదు. సో, ఫస్ట్ థింగ్ స్వింగ్ హైస్ అండ్ లోస్. మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఎప్పుడైనా బుల్లిష్ మార్కెట్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఈ ఏరియాలో బై చేస్తాం. రైట్? సమ్‌వేర్ మనకి సపోర్ట్ ఏరియాకి వచ్చేసరికి బై చేస్తాం. సో, ఎప్పుడైతే బై చేసి మనం ఎక్కడ పెడతాం స్టాప్ లాస్? ఈ కిందన పెడతామనమాట స్టాప్ లాస్ అనేది. ఓకే. ఈ సపోర్ట్ ఏరియా దగ్గర బై చేస్తే ఇక్కడ స్టాప్ లాస్ పెడతాం. సో, అప్పుడేమవుద్ది? వాళ్ళు ఈ స్టాప్ లాస్ హిట్ చేసి దెన్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటాయి. ఇది స్వింగ్ లోస్ అండ్ హైస్‌ని టార్గెట్ చేయడం అంటారు. సో, నెక్స్ట్ ఈక్వల్ హైస్ అండ్ లోస్. మీరు అబ్జర్వ్ చేస్తే డబుల్ టాప్ ప్యాటర్న్, డబుల్ బాటమ్ ప్యాటర్న్ వీళ్ళు రెగ్యులర్‌గా ఏం యూజ్ చేసుకుంటారంటే రిటైల్ ట్రేడర్స్ ఏవైతే యూజ్ చేస్తారో ప్యాటర్న్స్ వాటిని వీళ్ళు యూజ్ చేసుకుంటారన్నమాట. రిటైల్ ట్రేడర్స్ ఎక్కువగా యూజ్ చేసే ప్యాటర్న్స్ అన్నమాట. రిటైల్ ట్రేడర్స్ ఇవే కదా ఎక్కువ యూజ్ చేసేది. సో, రైట్. ఇక్కడ మీరు చూసుకుంటే డబుల్ టాప్, ఈక్వల్ అండ్ హైస్ అండ్ ఈక్వల్ లోస్ అంటారు. సో, ఇక్కడ కూడా నెక్స్ట్ టైమ్ మార్కెట్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఈ స్టాప్ లాస్‌లు హిట్ చేసి దెన్ డ్రాప్ అవుతారన్నమాట. ఎందుకంటే వీళ్ళకి సెల్ ఆర్డర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇక్కడ స్టాప్ లాస్‌లు ఉన్నాయని వాళ్ళకి తెలుసు. సో, ఇక్కడనే వాళ్ళ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో, నెక్స్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అందరికీ తెలిసిందే. సపోర్ట్ ఏరియా దగ్గర ఈ ఏరియాస్‌లో బై చేస్తారు. ఈ ఏరియాస్‌లో సెల్ చేస్తారని. సో, స్టాప్ లాస్‌లు అనేవి ఇక్కడ ఉంటాయి. స్టాప్ లాస్‌లు అనేవి ఇక్కడ ఉంటాయి. ఇక్కడ హిట్ చేసి పైకి వెళ్తారు. పైన హిట్ చేసి కిందకొస్తారనమాట. రైట్. ట్రెండ్ లైన్. సో, ఇది ఎక్కువగా నేను యూజ్ చేసేది. సో, ట్రెండ్ లైన్ చూసుకుంటే అందరికీ తెలుసు ట్రెండ్ లైన్ ఎప్పుడైతే హిట్ అవుతుందో దాన్ననే మనం ఎంట్రీ తీసుకుంటాం. సో, ట్రెండ్ లైన్ హిట్ వీళ్ళేం చేస్తారంటే దీన్ని ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి ఇక్కడున్న స్టాప్ లాస్‌లు హిట్ చేసి దెన్ మార్కెట్ అనేది కిందకి డ్రాప్ అవుద్ది. సో, వాళ్ళ ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయన్నమాట. సో, వీటన్నిటికి నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను. రైట్. సో, ఇప్పుడు మీకు అర్థమైంది కదా! సో, మనం ఎలా ఎంటర్ అవ్వాలంటే, మనం అందరూ ఎంటర్ అయినట్టు ఈ ఏరియాస్‌లో ఎంటర్ అయితే మనం లిక్విడేట్ అయిపోతాం. ఓకే. లిక్విడిటీ అదే చెప్పాను కదా! ఇఫ్ యూ డోంట్ సీ ద లిక్విడిటీ, యూ విల్ బి ద లిక్విడిటీ. సో, మీకు లిక్విడిటీ ఎక్కడుందో తెలియకపోతే మీరు లిక్విడేట్ అయిపోతారు. ఓకే. సో, మనం ఎక్కడ ఎంటర్ అవుతాం? వీళ్ళతో పాటు ఈ బిగ్ ట్రేడర్స్ ఎవరైతే ఎంటర్ అయ్యారో చూడండి, ఆ ఏరియాలో వాళ్ళతో పాటు మనం ఎంటర్ అవుతామనమాట. ఓకే. సో, మనం వీటికి ఎగ్జాంపుల్ చూస్తే మనం చూసుకుంటే మార్కెట్ అనేది క్లియర్‌గా అప్ ట్రెండ్ ఉంది. చాలామంది ఏంటంటే ఈ ఏరియాస్‌లో ఎంటర్ అవుతారనమాట. ఈ ఏరియాస్‌లో ఇక్కడ ఈ కన్ఫర్మేషన్ చూసి ఎంటర్ అవుతారు. సో, వీళ్ళేం చేస్తారు? ఇక్కడున్న లిక్విడిటీని అంతటిని ఈ స్వింగ్ లో కింద మెజారిటీ ఆఫ్ ద టైమ్ స్టాప్ లాస్‌లు పెడతారు కదా! సో, ఈ స్వింగ్ లో కిందకు వచ్చి వీళ్ళు స్టాప్ లాస్ హిట్ చేసి దెన్ మార్కెట్ అనేది పైకి మూవ్ అయింది. రైట్. ఇది స్వింగ్ లో. సో, నెక్స్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నేనిక్కడ రాంగ్ రాసాను. పైన రెసిస్టెన్స్ కింద సపోర్ట్ కదా! సో, ఎప్పుడైతే మనం ఎంటర్ అవుతామో మీరు చూసారా పైన సపోర్ట్ ఏరియాని ట్యాప్ చేసి సో, ఎవరైతే బ్రేక్‌ఔట్ కోసం వెయిట్ చేస్తారో చూడండి సపోర్ట్ ఏరియా బ్రేక్ అవ్వగానే ఎంటర్ అవుతారు. వాళ్ళ స్టాప్ లాస్ హిట్ చేసి దెన్ మార్కెట్ అనేది కిందకి ఫాల్ అయింది. సో, ఇలా కూడా హిట్ చేస్తారు. సో, నెక్స్ట్ ట్రెండ్ లైన్. సో, ఇక్కడ కూడా చాలామంది ట్రెండ్ లైన్ ఇక్కడ ఎంటర్ అయిన వాళ్ళు కిందన స్టాప్ లాస్‌లు పెడతారు కదా! వీళ్ళేం చేశారు? ఆ స్టాప్ లాస్‌లు హిట్ చేసి దెన్ మార్కెట్ అనేది పైకి మూవ్ అయింది. సో, నెక్స్ట్ థింగ్ ఈక్వల్ హైస్. సో, ఈక్వల్ హైస్ అబ్జర్వ్ చేస్తే అందరికీ తెలిసిందే డబుల్ టాప్, డబుల్ బాటమ్ అంటారు. సో, చాలామంది సెల్ చేస్తారు కదా! సో, ఇక్కడ వీళ్ళు స్టాప్ లాస్ హిట్ చేసి దెన్ డ్రాప్ అవుతారనమాట. ఇలా వీళ్ళన్నీ వర్కౌట్ చేస్తారు. బట్ నేను ఇది పర్సనల్‌గా ఫాలో అవ్వను. పర్సనల్‌గా నేను ఈ రిటైల్ ట్రేడర్స్ ప్యాటర్న్స్ ఏవి ఫాలో అవ్వను. ఎందుకు అంటే మనకి రిటైల్ ట్రేడర్స్ ప్యాటర్న్స్ అని గూగుల్‌లో కొడితే 100 వస్తాయి. సో, అందులో ఏ ప్యాటర్న్ వీళ్ళు బ్రేక్ చేస్తున్నారో ఎలా తెలుసుద్ది? సో, నాకంత నేను చేసిందల్లా అంత కన్వీనియంట్‌గా అనిపించలా. సో, నేను ఏం చేస్తా? నేను ఎలా లిక్విడిటీని ఫైండ్ ఔట్ చేస్తా? నేను బిగ్ ట్రేడర్స్‌తో ఎలా ఎంటర్ అవుతాను? అనేది అడ్వాన్స్డ్ లెవెల్‌లో మీకు తెలియాలంటే కిందన లిక్విడిటీ పార్ట్ 2 అని కామెంట్ చేయండి. సో, దెన్ నేను ఒక వీడియో చేస్తా. ఈజీగా లిక్విడిటీని ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? లిక్విడిటీ కలెక్ట్ అయిందా లేదా అని ఎలా తెలుసుకోవాలంటే మీరు కామెంట్ చేయండి. సో, నేను డెఫినిట్‌గా వీడియో చేస్తా. సో, ఐ హోప్ మీకు వీడియో నచ్చిందనుకుంటున్నాను. లిక్విడిటీ ప్రొవైడర్స్ అంటే ఎవరో? లిక్విడిటీ ఎలా కలెక్ట్ చేసుకుంటారు? వీళ్ళు ఎందుకు కలెక్ట్ చేస్తారు? సో, ఇందులో ఎంతమంది ఇన్వాల్వ్ అవుతారు? సో, ఐ హోప్ ఎవ్రీథింగ్ అర్థమైందనుకుంటున్నాను. సో, మీకు ఈ వీడియో నచ్చితే డెఫినిట్‌లీ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కిందన మీకు ఏదైనా డౌట్ ఉన్నా టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ వచ్చి నన్ను అడగండి.